ఏదో మాట్లాడతాను నిన్నాం తెలుసుగా, ఐటీ మంత్రి బొబ్బట్లు గోంగూర దావోస్ ఎలిమెంట్ సలి అన్నోడు ఏదో మాట్లాడుతాడు ఆ నాయకుడి గురించి. ఏది చెప్పు నాన్న. పెడుతున్నామని చెప్పాను. సరే, ఇప్పటికన్నా వీరికి బుద్ధి వచ్చింది. ప్రభుత్వానికి వారు చేయాల్సినటువంటి పని చేస్తున్నారని చెప్పి అనుకున్నాను. తెల్లవారులు వేస్తే పార్టీ అధ్యక్షులు వారు ఫోన్ చేశారు. ఏమని అన్నారా? గుడివాడ గుడ్డ నువ్వు గుడ్డలు పోరు అని చెప్పిండా పార్టీ అధ్యక్షుడు? ఎవరు నీకు పార్టీ అధ్యక్షుడు? ఎవరు? నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డినా ఇంకెవరా? సజ్జల రామకృష్ణారెడ్డి? చెప్పు. రాత్రి 10 గంటలకి మొత్తం ఫోర్స్ అంతా విత్డ్రా చేస్తారు. ఎందుకు విత్డ్రా చేశారు? మీరు ప్రభుత్వం తాలూకు కుట్రేంటి? ఒక Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి. ఎవరు మాజీ ముఖ్యమంత్రి అని మీరు అంటారు, ప్రజలు అనుకోవట్లేదు ఇంతవరకు. అయితే ప్రజలు ఎప్పుడో తోసారు, పులివెందులు ఎమ్మెల్యే అనుకుంటారు. Z+ కేటగిరీ వ్యక్తి. సరే చెప్తాను. అత్యంత జనాదరణ కలిగినటువంటి నాయకుడు రోడ్డెత్తుతా ఉంటే ఆయన సెక్యూరిటీ మీరు ఇచ్చేటువంటి గుడివాడు గుడ్డలు అమ్ముకున్నాడు, బొబ్బట్లు అమ్ముకున్నాడు. ఏదో జనాల ఆప్తులు పొందిన నాయకుడు. జనాలు బాగా చూస్తాం, ఆ జనాలు చూపిస్తా, నీకు చూపిస్తా. భిక్షగాడు అది నాన్న, జనాలు పొందిన మనిషి జగన్మోహన్ రెడ్డి అంటాను. అలా మందు పోపిస్తే ఎవడు రాడు చెప్పు? నీకే 5,000 ఎత్తి నువ్వే వచ్చేస్తాను గుడ్డలు అమర్నాథం. చెప్పు. ఆయనకి మాజీ ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి హక్కు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి ప్రభుత్వం. ఎవరు కాదన్నారా? మాజీ ముఖ్యమంత్రికి వస్తే బాగుండు. జనాలు వచ్చిన చుట్టాలు ఎవరో చచ్చిపోతాండ్రు. గుడివాడు అమర్నాథ్ ఎవడో కూడా చచ్చిపోతాండ్రు. షాప్ పగల కొట్టేసినారు. ఆమెమో ఆ రోజు నోటికి వచ్చినట్టు మాట్లాడింది, షాప్ పగిలిపోయింది అనేది. మీరు కుండా సుల్లా ఏంటని పేలింది. మరి మీరు మీకు గేట్ ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారికి మాకు తీసుకెళ్ళిపోండ్రు. జగన్మోహన్ రెడ్డి వల్ల 2 స్థలాలు వచ్చినాయి, 2 ఇల్లులు కట్టుకున్నాం అని చెప్తుంది మహాతల్లి. ఫస్ట్ ఏమో తిట్టేసింది నోటికి వచ్చినట్టు. మీరు ఏదేం చేస్తారా? మీరు రౌడీయిజం రా మీది. మీరు ఎలాంటి వాళ్ళు అనుకున్నాం? మీరు ఎక్కడో ఉన్నటువంటి సినిమా యాక్టర్లు తీసుకొని వచ్చి 10 కేసులు పెట్టించి వాళ్ళకి రెడ్ కార్పెట్ వేసి మీరు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా దానికోసం పనిచేస్తూ ఉంటారు. ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంత జనాదరణ కలిగినటువంటి వ్యక్తి ఇప్పటికే గడిచినటువంటి మన జనాలు పొందిన మనిషి అంత చూసినావు కదరా. మందు బిర్యానీ అన్నీ ఇస్తే ఎవరైనా వస్తారు. నీకు రారా? నాకు రారా? నేను 1000 రూపాయలు 1500 ఇస్తే బొచ్చుడు జనాలు వస్తారు. జగన్ గుడివాడ ఉన్నది. అసలు నీ గుడిని ఇన్ని మంత్రి చేయడం ఆడో గెదవా, నువ్వు ఒక గెదవా? చెప్పు. శ్రీకాకుళం వెళ్తే విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్ళడానికి 6 గంటలకు సమయం పట్టింది. మనం భీమవరం ఇదే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అంత జనాలు వచ్చారని నీ బాధ. ఇంతవరకు జనాలు సిద్ధం సభకి అలాగే వచ్చారా? నీ జగన్మోహన్ రెడ్డి సిద్ధమా 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 అని పెద్ద హోర్డింగ్లు పెట్టారు. బోట్లు ఊరు మొత్తం ఏ ఊరు వస్తే ఊరు మొత్తం. మరి నేల కనబడేది కాదు, ఆకాశం కనబడేది కాదు. మరి జనాలు పొందిన మనిషి మరి 11కి ఎందుకు వచ్చినాడు? గుడివాడ అమర్నాథ్. జనాలు అందరూ వాడిని కోరుకుంటే 11 సీట్లు ఎందుకు వస్తాయి? గుడివాడ అమర్నాథ్ నువ్వు ఎందుకురా? నీకు పోయే కాలం రా, నీకు ఎందుకురా? చెప్పురా. గత 15వ తారీఖున ఆక్వా రైతులకు సంబంధించినటువంటి సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కిలోమీటర్ల ఆ ప్రశ్నను సారు స్టేజ్ దగ్గర రావడానికి దాదాపు 1.5 గంటలు పట్టింది. అదేరా, అంటే ఏ మేరకు జనం వస్తున్నారు అనేటువంటి చూస్తున్నారు. వస్తారు. ఇప్పుడు సర్కస్కి వెళ్తారు, అందులో నుండి జంతువులు చూడడానికే వస్తారు. అలాగే మీ జగన్మోహన్ రెడ్డి సర్కస్ టైప్ అయిపోయింది. జనాలు కడుపు నింపుకోవడానికి సర్కస్ చేస్తారు, మీరు జనాలు చంపడానికి సర్కస్ చేస్తారు. అదే రెండింటికి తేడా అదే. సర్కస్ ఏంది? నలుగురు నవ్విస్తారు, పిల్లలు ఆడిస్తారు. కానీ మీ నాయకుడు వస్తే నలుగురు చంపేస్తాడు, పిల్లలు తొక్కించేస్తాడు. మీ నాయకుడికి కొన్ని లక్షణం అది, మీ నాయకుడికి కొన్ని లక్షణం అది. చెప్పు. మనం పోలీసు సహకరించకపోతే
ఏదో కుట్ర జరుగుతుంది, ఆ కుట్రలను తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేయాలి, లేదా ఆయనకి కుట్రలు కుతంత్రాలు సంపడాలు మీ పార్టీకి మీ పార్టీ అధ్యక్షుడికి బాగా తెలుసు 100%. నువ్వెంత పిల్ల బచ్చగాడు నువ్వు, బొచ్చుగాడు నువ్వు, ఆతికి ఈతికి తేడా తెలియనోడు నువ్వు. ఏదన్నా అపాయం సృష్టించాలనేటువంటి ఉద్దేశమే ఈ ప్రభుత్వం పెద్దలో కనబడతాము. మాకేం అవసరం, కుక్క వచ్చింది అనుకుంటాం, కుక్క మురిగితే బాగును, కలిసి వెళ్ళకూడదని మా బాధ. మీ నాయకుడు వచ్చినా పర్వాలేదు, జనాలు చంపేస్తారు. మీ నాయకుడు వచ్చిన చుట్టూ ఏదో శవం వేసిపోతుంది, అది మా బాధ. ఇందాక రిటర్న్ సార్తో ప్రోగ్రామ్ అయితే అందరూ నలిగాము, కానీ ఒక్క కాకి చొక్క నలగలేదు. కాకి చొక్క నలగలేదు. కాకి చొక్క నలగాల్సిన అవసరం ఏముంది? మీ నాయకుడు వస్తే పోలీసు బందోబస్తు ఒక పద్ధతిగా, ఒక గౌరవంగా, ప్రోటోకాల్ అనేది ఉంటుంది. నువ్వేం మర్యాదగా మీకు ఇచ్చిన మర్యాద ఏంటి? 5 జీపులతో దెబ్బేయండి రా అన్నారు. మీరు మందన వేసుకొని మందులు పోపించి బిర్యానీలు ఇచ్చి ఊరిని కనిపించేసి జనాలకి రాకపోతే ఇంత ఘనం చేస్తే మరి జనాల పోలీసులకి ఏం బాధ్యత? గవర్నమెంట్ ఏమి ఇచ్చింది మీకు? ప్రోటోకాల్ ఏమి ఇచ్చింది మీకు? గుడివాడ అమర్నాథ్ మంత్రిగా చేశాను అంటాను కదా, నీకు దిక్కుమాల తింగ నా కొడక. నువ్వు మనిషి పసి పుట్టావు. నువ్వు గవర్నమెంట్ ఏ ప్రోటోకాల్ ఇస్తే ప్రోటోకాల్ మీద వెళ్ళిపోవాలి అంతే. నువ్వు 5 జీపులు ఇచ్చినప్పుడు 5 జీపులతో వెళ్ళాలా. 100 జీపులు తీసుకొస్తే అది గవర్నమెంట్కి ఏం సంబంధం, పోలీసులకి ఏం సంబంధం? నలుగుపోండి, అది నలగండి. మీ నాయకుడి కోసం నలగరా? నలగండి, మీరు నలగలే. మీరు అందరూ చూసుంటారు 2.5 గంటల పాటు ఈ మధ్యకాలంలో ఎండ కూడా లేదు చంద్రబాబు నాయుడు దయవల్ల. చంద్రబాబు నాయుడు దయవల్ల ఎండ కూడా లేదంటాడు. మరి అంతేరా, మా నాయకుడు వస్తే అంతే. అందరికీ సలహాదానం ఇచ్చే నాయకుడు, అందరూ భవిష్యత్తు కోరుకున్న నాయకుడు మా చంద్రబాబు నాయుడు. చెప్పు. దాదాపు 35-40 డిగ్రీలు ఎండ ఉంది. అందరం దాదాపు ఉదయం 10 గంటల నుంచి కార్యక్రమం అయినంత వరకు తిరగండి. మీ నాయకుడు ఇక్కడ బయట పోలీసులు, ఒక్క పోలీసు ఒక్కరిని నలిగిందని చూడండి. పోలీసు ఒక్క ఎందుకు నలగాలరా? నీకు నేను మళ్ళీ చెప్తాను, ప్రోటోకాల్ అనేది ఉంటుందిరా. గుడివాడ అమర్నాథ్ నువ్వు అయితేలే బొప్పట్లు అమ్ముకున్నాడు మంత్రి అయితే అలాగే ఉంటుంది. మరి పరిశ్రమలు తయారా, పిల్లలు జాబులు తయారా అంటే కోడిగుడ్డు పొద్దు మీద అంతావు, దావాసులు వసాలు అంతావు. ఎటు చెప్తాం? అసలు ఎవరు లేరు. హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే టైంకి, సార్ హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే టైంకి నీకు సారే ఆంధ్రప్రదేశ్ జనాలకి వేస్ట్. మీ దరిద్రం ఏంటంటే, మీ టాలెంట్ ఏంటంటే మీ దిక్మాల దగ్గర ఛానలే ముందు పెట్టుకుంటావు. ఆ ఛానల్ చూడండి, అగో ఆ ఛానల్ చూడండి, EB9 చూడండి. ఈ దమ్ము ఏంటి తెలుసా? ఏదో ఛానల్ పెడితే మాట్లాడలేరు వీళ్ళు. వీళ్ళు ఏదో ఛానల్ ABN కానీ, TV5 కానీ, ఆంధ్రప్రదేశ్ ఈనాడు కానీ ఎవరైనా ఛానల్ పెడితే వీళ్ళు మాట్లాడలేదు. వీళ్ళు బతుకులు తెగ, వీళ్ళు బతుకులు, వీళ్ళు టాలెంట్ అంత బుర్ర కొట్టాలండి. మా టీడీపీ నాయకులు చూడు, ఆ TV9 వచ్చినా నోట్లో పెడతారు, NTP వచ్చినా నోట్లో పెట్టేటట్టు పెడతారు. అదిరా టాలెంట్ అంతే. అమ్మ ఒళ్ళో పడుకుంటే అందరూ నిద్రపోతారు, కానీ పరాయి వాళ్ళ ఇంట్లో పడుకుంటే నిద్రపోతే మొగోడు తనమైనట్టు ఉంటుంది అన్నమాట. సన్నాసే. మీ ఛానల్ మీకు అనుకూలంగా మాట్లాడేటట్టు కాదు. ప్రతి ఛానల్ ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూ అడిగినప్పుడు దానికి సమాధానం చెప్పినవాడే మొగోడు. మీ కోడి బుర్రలతో మీకు మీ అమ్మ బాబులు సంపాదించారు. ఆ సంపాదించిన కాక 2019లో సార్ని గెలిచేశారు. ఆ గెలిచడం ఏమైందంటే మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేసిండు? మీరు 100 తినండి, నాకు 110 ఇవ్వండి. అలాగా మీకు అంతే. జగన్మోహన్ రెడ్డి అంటే అంత ఇష్టం మీకు. జగన్మోహన్ రెడ్డి టాలెంట్ ఉంది కానీ మీ నాయకులకి 100 మందికి తెలుసు. మీరు ఏదన్నా వైసీపీ నాయకుడు అన్న జగన్మోహన్ రెడ్డి ఇంటికి నడుచుకుంటే కాదు, దేకురుకుంటూ వెళ్ళా సరే జీవితంలోకి వెళ్ళాడు. ఎందుకంటే జనాలు పనికిరాడురా, జనాలు పనికిరాడు. ఎప్పుడైనా ప్రజలకి భరోసా ఉండాలి. భరోసా జనాలకి ఒక సీఎం అనేది జనాలకు సెక్యూరిటీ ఇవ్వాలి. సెక్యూరిటీ ఈడు పెంచుకుంటాడు, జనాల ఆస్తులు దెంగుతాడు. ఇంకా నాయకుడు ఎట్ట అవుతాడు రా? పోలీసు అధికారులు తీరా ఇక్కడి నుంచి బయలుదేరి టొబాకో బోర్డు దగ్గరికి వెళ్ళేసరికి టొబాకో బోర్డు గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అది ప్రాపర్టీ కాబట్టి అక్కడ 10 మంది 20 మంది పోలీసులు ఉన్నారు అంతే. దేనికి? మీ తాలూకా ఇక్కడ ఉన్నటువంటి SP గారికి ఉదయం 4-5 సార్లు ట్రై చేశారు, స్పందించారు. DIG ఫోన్ ఎక్కరు. DIG ఫోన్ ఎక్కరు. మీరు ఎప్పుడు కూడా ఎల్లకాలం నువ్వు ఫోన్ చేస్తే మీ ఆవిడ ఎత్తదు ఫోన్, DSP ఎత్తుతాడు.
నువ్వు అలాంటి పనికి రానోడు నువ్వు. చెప్పు, ఫోన్ చేసి మీ ఆవిడ ఎత్తుతుందో నాకు తెలీదు, మాకు తెలియదు జనాలకి. ఇంక డిఎస్పీ ఏమి ఎత్తుతాడు? నువ్వు ఒక గడ్డి మొక్కలు అంటాడు, నువ్వు పొక్కలా పేరు కూడా తప్ప ఏమి ఉండదు. ప్రభుత్వం ఉంటుందన్నటువంటి భావన ఎవరికి కూడా కరెక్ట్ కాదు, ఏ అధికారికి కూడా కరెక్ట్ కాదు. మరి ఎవడు సాకనాక అన్నాడు మీ నాయకుడు? మీరు 30 ఏళ్ళు మేమే వెళ్తామని ఎవడు ఆతులు బీకడానికి అన్నారు మీరు? 30 ఏళ్ళు నేనే సీఎం కొంత, 30 ఏళ్ళకి మేమే మంత్రులు కొంత, 30 ఏళ్ళు ఎమ్మెల్యేలకు మేమే కొంతమని ప్రగాలు పలుకులు పలిపినారు కదరా మీరు. సన్నాసులారు, బుర్రతో కూడా కొడుకులరు మీరు. సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఎవరే భవిష్యత్ నువ్వు హెచ్చరిస్తే మీ ఆవిడే వంట ఉండదు. నువ్వు అంత పనికి రానోడు, బయట తినేసిరారు అంతదే. నువ్వు హెచ్చరిస్తే నువ్వు మాకు హెచ్చరిస్తాను. మీ తలరాతలు ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పైన ఉన్నటువంటి బ్రహ్మ రాస్తాడు అనుకోకండి. భవిష్యత్తులో మీ తలరాతలు రాసింది జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో. ఎందుకు చచ్చిపోతాడా? చచ్చిపోయి బ్రహ్మదేవుడి గడికి వెళ్ళిపోతారేంటి తలరాతలు రాయడానికి? జనాలు తలరాతలు జగన్మోహన్ రెడ్డి రాస్తాడా? ఏ విధంగా? నీ మతం పెంచుకుంటే నువ్వు పెంచుకోరా. నీ తలరాతలు రాపించుకుంటే నువ్వు రాసుకో పెన్నుతోనే. మీ నాయకుడు వచ్చిన తర్వాత కత్తితోనే పెన్నుతాను, కోడి కత్తులు ఉంటాయి, గొట్టలు ఉంటాయి, గొట్టలతో రాస్తాడు. సన్నాసి. మీరు వ్యవహరించాలి. మీరు ఎందుకు ఈ రకంగా చేస్తా ఉన్నారు? మన భీమవరంలో లేదు సెక్యూరిటీ, ఇక్కడ లేదు, కానీ మీ ఫోర్స్ ఎవరే గవర్నమెంట్ అడిగి మాజీ సీఎం నువ్వే అంతనగా. ప్రతిపక్ష హోదా కూడా లేదు. ప్రతిపక్ష హోదా ఉందనుకో దానికి తగ్గట్టు ప్రోటోకాల్ ఉంటుంది. ఒక పులివెందుల ఎమ్మెల్యే అంతే, ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి అని నువ్వు అనుకుంటాను. దానికి ఇచ్చిన ప్రోటోకాల్ ప్రకారం ఇవ్వాలి. జనాలు ఆదరణ పొందిన మనిషి, మందు గుడ్డ నీళ్ళు పోము అన్నీ పోతే ఎవరైనా వస్తారు. నేనేం చెప్తాను మొదట్లోనే చెప్పా, మనిషికి నువ్వు 1000 రూపాయలు ఎందుకు రారు? మీరు 2019 నుంచి 2024 దాకా ఒక్కడికి జాబులు లేకుండా, ఒక్కడ పనులు లేకుండా చేశారు. ఒక 500 వచ్చినా ఇంటికి అవ్వచ్చు, ఓ బిర్యానీ ఇచ్చి ఆ పూట కాల్మెల్ పథకం జనాలు వస్తారు. మరి తప్పదు మీరు చేసిన యథా పనులకి. వచ్చినటువంటి జనం నమ్మడం మాత్రం మీరు పోలీసు అధికారులు వాడతారు. దాదాపు 4 కిలోమీటర్ల మేర ముందే మీరు చెక్ పోస్టులు పెట్టి పోలీసులు పెట్టి వస్తున్నటువంటి జనాన్ని ఆపుతారు. దొంగడు వచ్చాడంటే ముందే అలర్ట్ అవుతాం. నీ నాయకుడు అలర్ట్ అయిపోయి 16 నెలలు జైలు ఉన్నాడు. చెప్పు, మీ నాయకుడు వస్తే మా బాధ ఏంటంటే పంటలు పోతాయి, పంట సేలు తొక్కేస్తారు, పొవ్వాకు రైతులు తొక్కేశారు, పొవ్వాకాలు గడ్డ కూడా చేస్తారు, షాప్ ఖాళీ చేస్తారు. మీ వస్తే భయం. అందుకే మా ప్రభుత్వం దానికే మీకు ఇవ్వండి. మర్యాద వచ్చి పలకరిస్తే మీ నాయకుడికి కానీ మీకు కానీ బుర్రలు ఎదురురా. మేము డెఫినెట్ గా దీని మీద కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర హోంశాఖకి లేఖ రాస్తాం. జగన్మోహన్ నిజంగా మీరు మగాడు 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 మరి ఎన్నిసార్లు చూసారో జగన్మోహన్ రెడ్డి తెలియదు. కానీ నిజంగా నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ప్రశ్నించు. నరేంద్ర మోడీని లేదా అదే నరేంద్ర మోడీ నువ్వు మీ నాయకుడు అన్న మరో క్షణం జైల్లో ఉంటాడు. మీ నాయకుడికి తెలుసు, మీ నాయకుడికి బాగా తెలుసు. ఒక్కలేసి తొక్కేస్తాడు. మగోడు అంతే. కేంద్ర మంత్రిని కూడా ప్రధానమంత్రిని కూడా ఎదిరించినోడే మగోడు. మీ నాయకుడు ఏ రోజైనా బీజేపీ నాయకులు ఎవరైనా ఒక్క మాట అంతడా చెప్పులతో కొడేస్తాడు. సెంట్రల్ గవర్నమెంట్ అమిత్ మొత్తం మన బీహార్లో దింపిన చూసామో సప్పక 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 సప్ ఆడపిల్ల ప్యాలెస్లు తల్లిదంగా వచ్చేస్తాయి కేంద్రం నుంచి ఒక్కలు వేసేయడానికి. మీ నాయకుడు మగోడు కాదురా, ఒక అవిటివాడు అంతే. ఓకేనా? రెడ్డి గారి సెక్యూరిటీ అనేటువంటిది రాష్ట్ర ప్రజలకి అత్యంత ముఖ్యమైనటువంటిది. ఆయన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రజల మీద, మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద, మా కార్యకర్తల అభిమానం మీద ఉంది. కాపాడుకోండి, ఎవడొద్దానండి మిమ్మల్ని. గవర్నమెంట్ అయితే అంతే ఇస్తుందిరా. ప్రోటోకాల్ అనేది గవర్నమెంట్ ఇచ్చిన ప్రోటోకాల్తో మీరు దెంగేయండి అంతే. నోరు మూసుకోండి. ఓకేనా? జై హింద్, జై భారత్.